వెల్కమ్ టు JLTV7 న్యూస్. భారత రాజ్యాంగకర్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు అత్యంత ఘనంగా జరిగాయి. ఇంటింటికి వెళ్లి చెత్త సేకరణ చేసే కార్మికుల శ్రమదానంతో బాలానగర్లో CMC డంపింగ్ యార్డు వద్ద బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేసుకుని మంగళవారం నాడు జయంతి వేడుకలు నిర్వహించుకోవటం అభినందనీయం. కార్మికులందరూ జై భీమ్ పేరిట సంఘం ఏర్పాటు చేసుకోగా అధ్యక్షుడు డి ఆదినారాయణ, ఉపాధ్యక్షులు ఎస్ శేఖర్, ప్రధాన కార్యదర్శి టి సాలప్ప, మెయిన్ లీడర్ కె నెట్టికంటి, ఎగ్జిక్యూటివ్ మెంబర్ ఎం భీమా తదితరుల కృషి ఫలితంతో ఈ డంపింగ్ యార్డు వద్ద బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేశారు. జయంతి వేడుకల సందర్భంగా స్వచ్ఛ ఆటో టిప్పర్ డ్రైవర్ యూనియన్ జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్ ఎత్తిరి గోపి ముఖ్య అతిథులుగా పాల్గొనగా వేడుకలు ఘనంగా జరిగాయి. చైర్మన్ ఎత్తిరి గోపితో పాటు దబ్బల మల్లికార్జున, నిజాంపేట సర్కిల్ ప్రెసిడెంట్ చెవిటి వెంకన్న తదితర ప్రముఖులు విచ్చేయగా విగ్రహం ప్రతిష్ఠ చేసిన జై భీమ్ నాయకులు, కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని జై భీమ్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలతో పాటు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా చైర్మన్ ఎత్తిరి గోపి, చెవిటి వెంకన్న తదితరులు మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి భారత రాజ్యాంగకర్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ పాటుపడాలని పిలుపునిచ్చారు. రాంకీ సంస్థ మూలంగా, GHMC అధికారుల మూలంగా మన కార్మికులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని గోపి అనేక విషయాలు పేర్కొన్నారు. బాలానగర్ డంపింగ్ యార్డు వద్ద డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహ ప్రతిష్ఠ చేయడం చాలా సంతోషకరం. జంట నగరాలలో ఉన్న ప్రతి డంపింగ్ యార్డు వద్ద ఇలాగే విగ్రహ ప్రతిష్టలు చేసుకుని అంబేద్కర్ను స్మరించుకోవాలని చెవిటి వెంకన్న అన్నారు. ప్రతి ఒక్క కార్మికుడు ఐకమత్యంతో ఉంటూ మన హక్కులను, మన డిమాండ్లను సాధించుకోవాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు. మీడియా మిత్రులకు నమస్కారం. ఈరోజు CMC బాలనగర్లో మా స్వచ్ఛాట కార్మికులు సొంతంగా జై భీమ్ సంఘం నుంచి వాళ్ళు ఆదినారాయణ కానీ, శేఖర్ కానీ, వాళ్ళ సంఘం నాయకులు అందరూ కూడా బాలనగర్ డంపింగ్ యార్డ్ దగ్గర అంబేద్కర్ విగ్రహం ప్రతిష్ట పెట్టడం అనేది చాలా సంతోషకరమైన విషయం. దాని గ్రేటర్లో మన స్వచ్ఛాట కార్మికులు అందరూ కూడా అంబేద్కర్ ఆశయాలతో మనము మన హక్కుల కోసం పోరాడుతున్నాము. ఎన్ని చేస్తున్నా ఎన్నో మనకు అడ్డంకులు తగులుతూ ఉన్నాయి. ఎన్నో రామ్కి నుంచి కానీ మిగతా సంఘ అధికారుల నుంచి ఎన్నో ఇబ్బందులు అవుతున్నాయి. అవన్నీ తట్టుకొని ముందుకు వస్తున్నాం. ఈ రోజు అంబేద్కర్ స్టాచ్యూ పెట్టడం అన్నది ఆదినారాయణ కానీ, మన స్వచ్ఛాట కార్మికులు శేఖర్ కానీ వీళ్ళు వచ్చి చేసినందుకు చాలా సంతోషకరంగా ఉంది. ఇదే విధంగా అన్ని డంపింగ్ లో కూడా అంబేద్కర్ విగ్రహాలు పెట్టాలి. మన హక్కుల కోసం పోరాడే తత్వం ఉండాలి. ఎందుకంటే ఎప్పుడు పొద్దున్న లేస్తే మనము ఇళ్లలో తిరుగుతుంటాము, అధికారులతోటి ఇబ్బంది, బస్తీవాసులతోటి ఇబ్బంది, రామ్కి వ్యవస్థతోటి ఇబ్బంది. కాబట్టి ఇవన్నీ తోటి పోరాటం చేయాలంటే మన వెనుక అంబేద్కర్ ఆశయాలు అనేటివి ఉండాలి. కాబట్టి మన హక్కుల కోసం మనం పోరాడడానికి ఈరోజు ఆదినారాయణ, శేఖర్ వాళ్ళ సంఘం నాయకులందరూ చేసినందుకు పేరు పేరున ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలపడం జరుగుతుంది. జై భీమ్ సంఘం నుంచి ఈరోజు మల్లికార్జున కానీ, వెంకన్న కానీ, కాశీ కానీ ఇట్లా మా యూనియన్ నాయకులు అందరూ కూడా వచ్చి ఇక్కడ పూలదండలు వేసి వాళ్ళకి ఎంకరేజ్ చేయడం విధంగా ప్రతి డంపింగ్ లో కూడా ఇదే విధంగా చేయాలని కూడా మీడియా మిత్రుల తరఫున జే చైర్మన్ ఎత్తర్ గోపిగా తెలపడం జరుగుతుంది. కుకట్పల్లి జోన్ బాలనగర్ వార్డు, పత్తనగర్ వార్డు డంపింగ్ దగ్గర మా అన్నలు జై భీమ్ జేఏసీ హైదరాబాద్ 30 సర్కిల్ లీడర్లకు పేరు పేరున అందరికీ అంబేద్కర్ ఇట్లే ఈ డంపింగ్ కాడ, పత్తనగర్ డంపింగ్ కాడ మన అన్న ఆదన్న, సాలన్న, శేఖర్ అన్న మిత్రులు చాలా మంది కలిసి పేరు పేరున అందరు కలిసి ప్రతి ఒక్కరు మా దేవుడు, మా దొర, మా హక్కు. నేను ఒకటే అంట, ఎన్ని గొడవలు ఎన్ని పంచాయతీలు ఉన్నా మనం ఐక్యత కోల్పోవద్దు. ఎందుకంటే ఐక్యత కోల్పోయినాడు అధికారుల కింద బలైపోతాం, ఐక్యత కోల్పోయినాడు శత్రువు కింద బలైపోతాం. కాబట్టి ఇట్లే ప్రతి డంపింగ్ లో కూడా వీళ్ళు చేసినట్టుగా ప్రతి డంపింగ్ లో అందరి సహకారంతో ప్రతి డంపింగ్ లో పెట్టుకుంటూ పోవాలి. ప్రతిసారి మన దేవుని మనం కొలుచుకోవాలి. ఎవరి దేవునిలో ఎవరు పోయి గులాంగిరి చేయడం బంద్ చేసి మన అధికారం మనకు రాజిచ్చిపోయిన రాజ్యాంగం కాబట్టిగా మనం బతున్నాం కాబట్టిగా ప్రతి ఒక్కరికి బతుకు తెర చూపించాలి. మనం బతకాలి. మనం ఎన్ని గొడవలు ఎన్ని కొట్లాడున్నా ఒక్క తల్లి బిడ్డల కన్నా ఎక్కువ చూడాలని నేను మరే కోరుతున్నాను. ఇట్లా చేసినందుకు చాలా చక్కగా చేసిర్రు. మంచిగా ఉంది విగ్రహము, మంచి స్థాయిలో పెట్టిర్రు, బాగుందన్న. వచ్చిపోయేటోళ్ళు రోడ్లో ప్రతి ఒక్కరు ఏ సమస్య ఉన్నా కూడా దండేసి దండం పెట్టుకొని పోయేటట్టు బాగా చేసిరన్నా, బాగుంది. ప్రతిసారి కూడా ఇట్లే చేయాలి. ఇక్కడ బతుకమ్మ కుంటా వారం 10 రోజులు ఇట్లే బతుకమ్మలు ఆడతారు. వాళ్ళు కూడా లాస్ట్ నాడు కూడా దండేసిపోతారు.
ఓకేనా? జై భీమ్, జై అంబేద్కర్, సాధిస్తాం అంబేద్కర్ ఆశయాలు. సర్కిల్ కార్మికులకు, కార్మిక లీడర్లకి స్వచ్ఛ నమస్కారం. అదే విధంగా అంబేద్కర్ 135వ జయంతి శుభాకాంక్షలు. ఈ రోజు ఆయన రాసిన రాజ్యాంగం అన్ని విధాలుగా మనకు సమకూర్చినందుకు ఆయనకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఈ రోజు ఆయన నడిచిన నడవడికల్లోనే, ఆయన రాసిన రాజ్యాంగంలో మనం ఈ రోజు బతుకుతున్నామంటే చాలా ఎంతో సంతోషకరంగా ఉంది. అదే విధంగా మనము మన పని మనం చేసుకొని, ఏదైనా మన పెత్తనం మనం చేసుకునే విధంగా ఆయన మనకు రచించి మనకు ఒక గొప్ప సంకల్పాన్ని ఆయన మనకు తెచ్చిపెట్టినందుకు అంబేద్కర్ గారికి జోహార్లు నివాళించుకుంటూ, అదే విధంగా 60 సర్కిల్లో వచ్చినటువంటి పెద్దలందరికీ ధన్యవాదాలు. అదే విధంగా మా ఆహ్వానం మేరకు వచ్చిన మా ఎత్తరు గోపన్న గారికి ధన్యవాదాలు. అదే విధంగా మరి మా వెంకన్న గారికి, అదే విధంగా మన మల్లికార్జున గారికి, అదే విధంగా గ్రేటర్ హైదరాబాద్ మా జై భీమ్ యూసుఫ్ కూడా ప్రెసిడెంట్ మా రంగన్న గారికి, చంద్రన్న గారికి, ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి, మా ఆహ్వానం అందించి వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ జై అంబేద్కర్, జై భీమ్, జై భీమ్, జై భీమ్.